హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు వచ్చి లీడ్ చేయొచ్చు కదా. చూడండి ఎంత బాగుందో. నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉంది. మా తాత లెక్కనే ఉన్నాను. మా తాతయ్య మా అమ్మమ్మ. ఓకే అమ్మ. పప్పు పోసుకోవడానికి ఇది పప్పు గుత్తి. ఎలా ఉంది? బాగుంది కదా. ఏమైందిరా గైస్? ఇది గోస్ట్ హౌస్ లా ఉంది గైస్. నాకు క్రొకోడైల్ లైఫ్ లా లేదు, గోస్ట్ హౌస్ లా ఉంది. ఇట్లా అందనుకో ఎగిరి ఆడ పడతా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పారునేనా. సో ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. ఏంటని చూస్తున్నారా? ఇది పాండిచేరిలో ఆరోవెల్లి అని చెప్పి ఒక ప్లేస్ అనమాట. సో ఇది స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే 1968లో. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే క్యాస్ట్ కానీ లేకపోతే ఏ రిలీజియన్ కానీ ఏం ఉండదు గైస్. చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ చాలా కంట్రీస్ నుంచి వస్తారు ఇక్కడ స్టే చేయడానికి. ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ ఉండొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ నేను చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. మొత్తం చాలా బాగుంటుంది. ఓకేనా? చూపిస్తాను మొత్తం. ఓకే. సో లోపలికైతే ఎంటర్ అయిపోయాను గైస్. టైం చాలా తక్కువగా ఉందన్నమాట మనకి. సో ఈ టైంలోపే మనం చూసేయాలి ఏమున్నా కూడా. ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎలాంటి గవర్నమెంట్ ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు వచ్చి లీడ్ చేయొచ్చు కదా. చూడండి ఎంత బాగుందో. ఇంకా చూపిస్తాను మీకు. సో స్మాల్ సజెషన్ ఇవ్వనా గైస్, ఎవరైనా నాకు గర్ల్ ఫ్రెండ్ ఏడిపిస్తే లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ ఏడిపిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనిపిస్తే ఇక్కడికి వచ్చేయండి గైస్. వీళ్ళు చూసేసుకుంటారు మిమ్మల్ని. మంచి హ్యాపీగా ఉండొచ్చు. మంచిగా రెస్టారెంట్ కూడా ఉంది గైస్, మనకు నచ్చిన ఫుడ్ తినడానికి మంచిగా ఉంది కెఫే. అండ్ ఆల్సో ఇక్కడ చాలామంది యోగా చేసుకుంటున్నారు. ఇంకా స్పా కూడా ఉంది మంచిగా. సో చిల్ అవ్వచ్చు మీరు ఇక్కడికి వచ్చినా కూడా. బయట దొరకనివన్నీ ఇక్కడ మ్యాక్సిమం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. చాలా బాగుంది. లైక్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే ఎగ్జిబిషన్ ఉందన్నమాట. అంటే దీన్ని ఎవరైతే స్థాపించారో, లైక్ ఎవరైతే స్టార్ట్ చేశారో 1968లో వాళ్ళ గురించి, ఇంకా దీని గురించి మొత్తం మ్యూజియం అనమాట. సో చూపిస్తాను రండి. సో పైన చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్, చూపిస్తాను. గ్రీనరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తాను. నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ప్రశాంతంగా మంచి కెఫే, నేచర్ని ఎంజాయ్ చేయడానికి నేచర్ అన్నిటికీ అన్నీ ఉన్నాయి. అందుకే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ కూర్చొని కాఫీ తాగొచ్చు. ఇక్కడే ఉండి చాలా ప్రశాంతంగా ఉంది గైస్. అండ్ వాళ్ళు కూడా అసలు ఎంత ఆలోచించి అలా చేసి ఉంటారు కదా. లైక్ గవర్నమెంట్ ఉండకుండా ఎవరికి వాళ్ళు నచ్చినట్టు ఉండడానికి. అండ్ అదొక వైబ్ ఉంటుంది, ఏ గవర్నమెంట్ లేకుండా, ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు బతకడానికి. సో నేను అందుకే ఇక్కడ ఉండిపోతా గైస్. నేను వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను. సో స్టార్ట్ చేసింది వీళ్ళే అనమాట. మా తాత లెక్కనే ఉన్నాను. మా తాతయ్య మా అమ్మమ్మ. ఓకే అమ్మ. ఇది మాదే గైస్, ఒకప్పుడు మా ల్యాండే ఇది. మేము ఇట్లా గవర్నమెంట్ కాదు కదా, సారీ, ఇట్లా ఇచ్చేసినాం అందరికీ. అందరూ వచ్చి బతకండి అని ఇచ్చేసినాం అనమాట. సో ఫస్ట్ మనిషి ఇట్లా ఉండేటోడు, రాను ఇలా అయ్యాడు. దీని తర్వాత ఏమీ లేకుండా అయిపోతాడు. అంటే నేను ఎక్కడో వేరే ప్లేస్కి, వేరే గ్రౌండ్కి వచ్చిన ఫీల్ వస్తుంది గైస్ నాకు. చాలా బాగుంది కదా. మన వాళ్ళు ఏం చేసినా కూడా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. సో ఆ మీనింగ్తోనే మీరు కూడా చూడండి. నాకు అన్నీ తెలియదు.
యూట్యూబ్లో వెళ్ళి చూడండి. ఇది చూడండి ఎంత బాగుందో. సో ఆవిడ మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? మా అమ్మమ్మ వాళ్ళ మదర్ గర్ల్స్. సో మాకు వర్షం పడుతుంది కాబట్టి సో మోస్ట్లీ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చెప్పులు తెగిపోయాయి గైస్. ఇట్లా ఉట్టికాలతో నడవాల్సి వస్తుంది. పైగా వర్షం పడుతుంది. సైక్లింగ్ ఇచ్చేటోనేమో లేడు, ఎడుకోపోయిండు. ఇక్కడ ఇంకొక మ్యూజియం ఉంది గైస్, చూపిస్తానండి. కల్కేంద్ర అంట. ఇక్కడ ఏముంటుందో చూద్దాం. తెగిపోయిన చెప్పులతో మేనేజ్ చేస్తున్నాం. ఎక్కడైనా పడి నా మూతి పని రాలిపోతే నన్ను ఎవడు చేసుకోడు. అయ్యా అమ్మ నువ్వు మాట్లాడే మాటలు. చెప్పులు వదలాలనుకుంటా. ఇక్కడ వీడియోస్ తీయకూడదంట గైస్, ఓకేనా? మనం వీడియో ఆఫ్ చేద్దాం. ఇక్కడ చాలా చాలా విలువైన వస్తువులు ఉన్నాయన్నమాట. అవి అదృష్టం చేసుకుంటే కానీ కొన్నిసార్లు కనబడవు. నిజంగానే చాలా పాత వస్తువులు ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి, చూపిట్రా. అప్పుడు రాళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి. రాళ్ళు ఇవన్నీ దొరికాయా? చాలా నీట్గా. వీటిని ఏమంటారు? బాటిల్ అంటారా? వెయిట్ చూడడానికి. ఇవి నేను చూసిన ఒక చాలా చిన్నప్పుడు చూసిన. సో దీంతో కోకోనట్ షెల్ అనమాట. ఏం చేసుకున్నా అలా పప్పు గుత్తి అంటారు. పప్పు చేస్తారు కదా రైస్, పప్పు పోసుకోవడానికి. ఇది పప్పు గుత్తి. దీంతో మనుషులు వేసేవారు అప్పుడు. తెగేవా తలకేలు? మా తాత ఇంతమంది చంపింది. చాయ్ ఇదే అసలైన చాయ్ తాగాలంటే దీంట్లోనే తాగాలి గైస్. ఫోన్, ఇది కెమెరా, భస్ము. ఈ ఫోన్ ఇంతకుముందు ఇలా యూజ్ చేసేవారు, అంటే ఇలా ఉండేది. ఇప్పుడు చూడండి, ఎవరి పాకెట్లో చూసినా కూడా తీయడం హలో అంతా అప్డేట్ అయింది. ఇవి ఏంటివి? బటన్సా? ఇయర్ రింగ్సా? చైన్స్ అనుకుంటా. ఏమో. లాకెట్స్. ఎన్ని లాకెట్స్ ఉన్నాయి గైస్. ఇవి నగలు దాచుకునేవా? అవి ఏమంటారు వాటిని? బాక్సెస్. ఇక్కడ నేను మొత్తం ఈ ఆరవెల్లి మొత్తం చూపించాలనుకుంటున్నాను దాంట్లో. ఒక క్లిప్లో మీకు తెలిసిపోతుంది ఈ స్పేస్ ఏంటి, ఇక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పి. ఇదే ఆరవెల్లి మ్యాప్ అనమాట. సో ఇది మెయిన్. ఇది మొత్తం ఇంత స్పేస్ ఉంటుంది గైస్. ఇక్కడే ఉంటుంది మొత్తం నేచర్ అంతా. అన్ని రకాలుగా అందరూ ఉండొచ్చు, ఎలా కావాలన్నా అలా ఉండొచ్చు. ఏ రూల్స్ ఉండవు, ఏ రెగ్యులేషన్స్ ఉండవు, ఎలాంటిది ఉండదు. సో కాకపోతే కొంచెం ఉబ్బరిస్తుంది అంత. భగవంతుడా. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. సో చూద్దాము. ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్, కానీ మనం యాక్సెప్ట్ చేసేలాగా మాట్లాడినాం. అమ్మాయిని ఒప్పుకున్నారు. అక్కడ అమ్మాయి ఉందిరా, ఒప్పుకోకపోతే కష్టం. సో కొన్ని క్లిప్స్ నేను పెట్టట్లేదు గైస్, అక్కడ కెమెరా అలౌ చేయట్లేదు. వీలైనంతవరకు చూపిస్తా. ఈ పెయింట్ వేసింది ప్రవీణ్ అంట. ప్రైస్ వచ్చేసి 20,000 ఉంది. ఇది రకూల్ అంటే పెయింట్ వేసింది. కూల్ రాక్ అంట. 25,000. ఎవరికైనా కావాలంటే డిఎం చేయండి గైస్, తీసుకొస్తాను. 25కి 30,000 పే చేయండి. అక్కడి నుంచి తీసుకొచ్చినందుకు 5,000 ఎక్స్ట్రా. సో కావాలంటే మనం పెయింట్ ఇక్కడే ఉండి చూడండి, ఇక్కడే ఉండి మనం పెయింట్ వేసుకొని ఇక్కడే సంపాదించుకోవచ్చు. అంత బాగుంది. నేను నేర్చుకుంటాను ఎప్పటి నుంచి పెయింటింగ్. 25,000 అంట, 20,000 అంట. మనం మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి వేస్తే నీ పెయింటింగ్కి ఇంకా సూపర్ వస్తాయిరా. మీరు వేసిన పెయింటింగ్స్కి ఇక్కడ ఒక పెద్ద ప్లేసే ఇచ్చారు గైస్.
అది చూపిస్తాను చూడండి. చాలా పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ, లిటరల్లీ మీరు నమ్మరు. ఇది చాలా మంచి విషయం యాక్చువల్గా. అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఒకసారి చూపిస్తాను రండి. చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారు పెయింట్కి. మీరు చూడండి ఒక్కొక్క పెయింట్ ఎలా ఉందో. ఇది హార్డ్ వర్క్, నిజంగా చేతులతో కష్టపడి హార్డ్ వర్క్ చేస్తేనే ఇట్లా వస్తుంది కదా. దీనికి ఒక మీనింగ్ ఉంటుంది కదా ఈ పెయింటింగ్కి. ఆ మీనింగ్ నాకు తెలియదు గైస్, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదైతే ఒక అమ్మాయి అని తెలుస్తుంది, అదో కాదో నాకు చెప్పండి. ఎందుకు అమ్మాయి అన్నా అంటే ఇక్కడ హ్యాండ్ ఉంది, కత్తి ఉంది. అది అబ్బాయి అయినా కావచ్చు, అమ్మాయి అయినా కావచ్చు, కానీ అబ్బాయి కాదు, అమ్మాయి. ఇక్కడ 2 పిలుకలు కూడా ఉన్నాయి, పైగా లెహంగా ఉంది కాబట్టి అమ్మాయి. దీనికి మీనింగ్ నాకు తెలుసు, బట్ నేను చెప్పను. ఇంకా అడగకరా, పరువు పోతుందిరా నీది. అది కాకపోతే నవ్వుకుంటారు. యాక్చువల్గా ఎంత స్లోగా మాట్లాడుతున్నా, ఎంత రీసౌండ్ వస్తుందంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత కామ్గా ప్రశాంతంగా ఉందో. పెయింటింగ్ వేయడం అంత ఈజీ అని కాదు గైస్, ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. అప్పుడు పెయింట్ వేసేవాళ్ళు, డ్రాయింగ్ వేసేవాళ్ళు ఎంత కష్టపడతారో కదా. ఇది చూడండి ఎంత బాగుందో. దీని డీటెయిలింగ్ ఇచ్చారు ఎవరు, జయకుమార్ అంట. 30K అంట గైస్ దీనికి. నాకు పెయింటింగ్ ఏంటో కొంచెం చెప్తారా, నాకు అర్థం కావట్లేదు. దీనికి మీనింగ్ నేను చెప్పనా. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, సారీ అమ్మాయి కాదు, ఆక్టోపస్. ఒక అమ్మాయి, దాని చుట్టూ రాక్షసుల కాదు, ఒక దేవత, ఏనుగులు, ఇంకా ఏదేదో గీతలు ఉన్నాయి, నత్త అనుకుంటా ఇది, ఆక్టోపస్, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. నేను పెయింట్ వేసి ఇట్లా చల్లేస్తా గైస్, పెయింట్ అయిపోతుంది. నాకు ఇది నచ్చింది, ఈ పెయింట్ నచ్చింది. కొనుక్కున్నావా? 15,000. ఎలా ఉంది? బాగుంది కదా. నాకు నచ్చింది. బాగుందా లేదా కామెంట్ చేయండి గైస్. మరి అడుక్కునే దానిలోకే తెలియదు కదా. సో ఇక్కడ ఇంకొకటి అనమాట, వరల్డ్ లైఫ్ మ్యూజియం అంట. సో ఇక్కడ క్రొకడైల్స్ ఇంకా చూపిస్తారండి. మరి ప్రొఫెసర్ లేక సీరియస్గా చెప్తే బాగోదు కదా అన్నట్టు. ఏమైందిరా గైస్ ఇది గోస్ట్ హౌస్ లా ఉంది గైస్, నాకు క్రొకడైల్ లైఫ్ లా లేదు, గోస్ట్ హౌస్ లా ఉంది. సో మన రాజ్యానికి వెళ్ళిపోదామా? మరి అంటే అవి ఎట్లా ఒక్కొక్క జంతు ఎట్లా అరుస్తుందో వాటి వాయిస్ అనమాట ఇది. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, కొంగలు, బాతులు, పావురాలు, నెమళ్ళు, పికాక్ నచ్చి పికాక్ అంట, పికాక్ కాదు ఇది, మన జాతి. ఇదేంట్రా, ఆవా, బర్రెనా, దూడనా, ఏంటి ఇదేంటో తెలియదు గైస్, తెలిస్తే కామెంట్ చేయండి. జింకలు, హాయ్, ఎల్లహ అంటున్నారు. నాకు దాన్ని చూస్తే భయం వేస్తుంది. అది చూడ సో పైకి వెళ్దాం, ఇంకేమేమి ఉన్నది వాడి దగ్గరికి
లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. నిజంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. లేచి ప్రాణం వచ్చి నా మీదకి వచ్చింది అనుకో, ఒక్కటే పీస్ అయిపోతుంది, నేను లెగ్ పీస్ అయిపోతుంది వాళ్ళకి. గైస్ బొమ్మల్ని చూస్తే ఇంత భయం వేస్తుంది. రియల్గా ఉందనుకో కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు నేను ఫినిష్. గైస్ ఏంటి సంగతులు, మంచిగా ఉన్నావా? పర్లేదు, నాకంటే అందంగానే ఉన్నావు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. గైస్ నేను మీకు ఒకటి చూపిస్తా. బాహుబలి ఇంకా ఏమంటారు రామోజీ ఫిలిం సిటీలో ఉండాల్సిన బర్రె ఎద్దు వీడికి ఎందుకు వచ్చిందంటారు, చూపిస్తారండి. రానా ఇలా కడతాడు కదా, కానీ నన్ను తన్నింది అనుకో ఒకటే దెబ్బకి పటాస్. బాహుబలి వాహనం, బాహుబలి ఏనుగు, అమరేంద్ర బాహుబలి. గైస్ దీని తోకంతానే ఉన్నా నేను, సారీ తొండమంతానే ఉన్నా నేను. ఇట్లా అందనుకో ఎగిరి ఆడ పడతా. కానీ రియలిస్టిక్గా ఉన్నాయి అన్ని. దీని మీద ఎక్కనా నేను. నాకు ఎండ కొట్టకుండా ఈ క్యాప్ మంచిగా హెల్ప్ చేస్తుంది గైస్. సో ఇక్కడ ఫారినర్స్ కూడా వస్తున్నారు గైస్. అరౌండ్ 6 o'clock అయితే క్లోజ్ అయిపోతుంది. సో ఏమున్నా కూడా 6 o'clock వరకు ఇక్కడ ఉండి పీస్ఫుల్గా ఉండి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఉండొచ్చు అన్నాను కదా, సో అది ఎప్పుడు అంటే ఈవినింగ్ 6 లోపు ఉండాలి. అండ్ వీక్లీ ఇక్కడ ఏదో లైక్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారంట. నాకు గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నడుస్తూనే ఉన్నాను అప్పటి నుంచి. కానీ ఈ టోటల్ ఆరోవెల్లిలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అంటూ అదే గైస్ ఫస్ట్. సో చూద్దాం, అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా. ఇంకా వెళ్ళలేదు. చెట్లు, మంచి గాలి, చాలా బాగుంది. సో గైస్ మనం ఇంతసేపు నడిచి కష్టపడి వచ్చింది దీనికోసమే అనమాట. సో ఈ టోటల్ ప్లేస్కి మోస్ట్ ఇంపార్టెంట్ వ్యూ పాయింట్ అంటే ఇదే అనమాట. చూడండి ఫైనల్గా నాకు తిరుపతి కొండలకి అంత ప్రశాంతంగా ఉంది. సో మీకు చూపిస్తా ఏంటి అంటే ఇక్కడ మొత్తం అక్కడ మీకు కనిపిస్తే అక్కడ స్టెప్స్ ఉంది. సో ఎలాంటి మీటింగ్స్ అన్నా ఎట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నా కూడా అక్కడే కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో ఇక్కడ కూడా వాటర్ ఫిల్ చేశారు. మరి ఏం ప్లాన్ చేస్తున్నారో మనకు తెలియదు. ఇప్పుడు లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి మనం అంత క్లియర్గా చెప్పలేము. సో వాటర్ అయితే ఉందన్నమాట. నాకు తెలిసి ఇది మొత్తం ఇట్లా చుట్టూ వాటర్ చేస్తారేమో. అక్కడ బెంచ్లు ఏమైనా పెడతారేమో లైక్ పీస్ఫుల్గా కూర్చోడానికి. లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటే బాగుండే గైస్, కానీ లోపలికి వెళ్ళలేము. దీంతో ఒక్కటి అడ్జస్ట్ అవ్వండి. ఇదే అనమాట టోటల్ ఆరోవెల్లికి మెయిన్ పాయింట్ అంటే ఇదే అనమాట. సో ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఇక్కడ అసలు అందరూ ఈక్వల్. బాగుంది కదా చూడ్డానికి. గోల్డ్ లైక్ తిరుపతి అంటే గోల్డ్లా చూపిస్తారు కదా, ఇది కూడా అలానే అనిపించింది నాకు. సో నైట్ టైం ఇంకా బాగుంటుందంట గైస్. లైట్స్ కానీ లైక్ అన్నీ చాలా మంచిగా ఉంటుందంట. మనము నైట్ ఉండడానికి ఛాన్స్ లేదు కాబట్టి సో ఇక్కడ వరకే మనము చూపిస్తున్నాము. చెట్లు అయితే ఘోరంగా పెంచారు. అడవిలా ఉంది, ఒక చిన్నపాటి అమెజాన్ అడవిలా ఉంది. కానీ మధ్యలో బాగున్నాయి అనమాట చిన్న మ్యూజియం అవి. సో చాలా మంచిగా పీస్ఫుల్గా ఉంది. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు మంచిగా ప్రశాంతంగా ఉండడానికి అయితే రావచ్చు. సో అంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.